దేవుని సన్నిధిని సంతోష ధ్వని చేయుడి అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. 98:6 కీర్తన గ్రంథంలో, దేవుని సన్నిధిలో నీవు మౌనంగా కూర్చుంటున్నావా, లేక దేవుని సన్నిధికి వచ్చి కూర్చొని ప్రార్థన అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నావా? అట్లా కాకుండా దేవుడు నీ నుంచి ఆశించేది ఏంటంటే సంతోష ధ్వని అనేది చూచినప్పుడు నీ మనసుతో, నీ ఆత్మతో ప్రభువుని స్తుతించాలి, చేతులెత్తాలి, పాడాలి, వాక్యం చదవాలి, దైవజనులు మాట్లాడుతున్నప్పుడు వినాలి, నువ్వు కదలాలి దేవుని సన్నిధిలో. అట్లా కూర్చుంటే కాదు, చప్పట్లు లేకుండా మౌనంగా చేయటానికి కాదు. దేవుడే అంటూ ఉన్నారు వాక్యము, దేవుని సన్నిధిలో నీవు ఆర్భాటము చేయాలి, ధ్వని చేయాలి, నీ శరీరము కదలాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్టి ఆరాధన ప్రభువు నీ నుండి ఆశిస్తున్నారు.